హలో సార్. హాయ్. ఆ కేజీని కొద్దిగా త్వరగా తీసుకురండి. జాగ్రత్త. దూరంగా నిలబడండి అయ్యా, దూరంగా నిలబడండి. ఏముంది ఇక్కడ చూడడానికి? జరగండి జరగండి అయ్యా. ఇప్పుడు రమ్మని రా వాళ్ళని. వీటి మీదకి ఎలాంటి పుంజులు వదులుతారో చూద్దాం. మూడు మంచి జాతి పుంజుల్లా ఉన్నాయి, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నా. అరే ఏందన్నా నువ్వు? ఆ ట్యాగ్ ఉందే అది ఖచ్చితంగా సమూజ్జి కాదు. ఒక అరెంచి తక్కువగా ఉన్న గాజు ట్యాగ్ని రంగంలోకి దించేవే అనుకో. రే మూర్తిగాడికి చెప్పి ఆడి పుంజం తీసుకురమ్మను. అలాగే అయ్యా. అన్నా అయ్యా కోడి పుంజం తీసుకురమ్మన్నారు. సరే. నువ్వు చెప్పినటువంటి కోడి పుంజు మన దగ్గర ఉంటే నీ మాటలకు అర్థం ఉంటుంది. ఉందన్నా, మనం పెంచి తయారు చేసిన గాజు డేగా ఉంది కదా. ఆ రోజు మొగుపిస్తే పారిపోయింది అదే. అయ్యా దాన్ని ఆ రోజే కోసి పడేయమన్నాను కదా. లేదయ్యా, ఇప్పుడు మీరు ఆ కోడిని చూసారంటే. కోసి పడేయమన్నానా లేదా? అదేనయ్యా, ఇప్పుడు నువ్వు ఆ కోడిని చూసావంటే ఇంత టెన్షన్ గా మాట్లాడావు. తీసుకురా. రే నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? పండు ఆ కోడి పుంజుని ఎవరా? అన్నా పంది వదులుతున్నారా? అవునరా, నేను వస్తాను. కోటి మొదలయ్యాక తీసుకెళ్తానులే. సరేనా? అయ్యా ఆ కోడిని ఇప్పుడు ఒకసారి చూడు. అంటే ఒక్కసారి చూస్తే కోడి పుంజు గెలుస్తుందో లేదో నేను చెప్పలేను అనుకుంటున్నావా? అలా అనలేదయ్యా. సర్లే వదిలే. మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్పి నన్ను చికాకు పెట్టకు. వాడిని కోడిని తీసుకొస్తే కోసి పడాయి. అయ్యా దుర్గా ఇది సరిగ్గా ఎంత ఉంటుందంటావా? సరిగానే ఉందన్నా, కానీ ఎంత వేగంగా ఎగురుతుందో తెలియదు. పోయినసారి దీన్ని పందెంలో దించాం కదా, అప్పుడు తేలిక గెలవలా? ఆ బెంగళూరు కోడి అంత టైం ఇవ్వదు. మొదటిసారి దమ్ము పట్టి ఎగిస్తాంతేనే గెలుస్తుంది. ఈ కోడి దానికి సెట్ అవుదన్నా. అయ్యా ఒకసారి నా కోడిని పట్టుకొని చూడండి అయ్యా. ఇప్పుడు ఏమంటారా? ఆడి కోడిని ఆడు కోసి పారేస్తాడా, నే కోసి పారేయాలా? అన్ని ఇడికే తెలిసినట్టు పెద్ద మేధావిలా మాట్లాడుతున్నారు. ఏమైంది బావా? మన కోడిని ఒకసారి పట్టుకొని చూసి వద్దన్నా బాగుంటేదిరా. ఆ బెంగళూరు కోడి మన కోడి పుంచి గెలుస్తుందిరా. చెప్తే వింటే కదా. హలో హాయ్, ఎవరు? ఇట్స్ ఐరీన్. ఐసీగీసీ ఏమవుతుండే? ఇవాళ డబ్బు తిరిగి ఇచ్చేస్తానని చెప్పాను కదా. తనేదో ఇంగ్లీష్ లో అసహ్యంగా మాట్లాడుతుందిరా. ఇందుకే బావా నేను అప్పుడే చెప్పాను, ఆ పిల్ల సెట్ అవుదన్నాను కదా. తీసుకున్న డబ్బులు ఇచ్చేమని అసహ్యంగా అడుగుతోంది. అదే నాగవల్ల అయ్యి నీకు తెలుసు. హలో హలో లింగం, చెప్పు చెప్పు. ఐరన్ కి ఇవాళ సాయంత్రం డబ్బులు ఇస్తానని చెప్పావు కదా. హలో హలో హలో. ఏంటయ్యా నిన్ను కాదులే పోరా. అవును. ఇదిగో ఒక్క నిమిషం ఉండు. ఉంటా నేను హలో, చెప్పు. ఐ జస్ట్ వాంటెడ్ టు చెక్ అర్థం కాల. అదే ఫీజ్ కట్టడానికి ఇవాళే లాస్ట్ డే. హలో హలో హలో, ఐ కెన్ హియర్ యు. సరిగ్గా వినిపించట్లేదు. హలో, నేను తర్వాత చేస్తాను. హలో. 24 బొమ్మల ఉన్న మధ్యవర్తిని భోజనానికి పంపించి ఇంకో మధ్యవర్తిని అక్కడ పూర్తిగా పెట్టండి. ఈ కోడి పుంజు ఎవరిదిరా? ఏ నాదే, నీకెందుకు? ఎందుకేంట్రా పంజానికి? నువ్వు వెళ్ళి భోజనం చేసి రావా. 1000 రూపాయలు పందాం, నీకు ఓకే అంటే చెప్పు తీసుకొస్తాను. 50 రూపాయలు ఉంటే సీడీ వేసుకుని మహేష్ బాబుని చూస్తా. నీ పుణ్యం చూడడానికి 1000 రూపాయలు పోరా. పోతురాజు పార్టీయా మీరు? మీతో పందెం కడితే ఊరికి వెళ్ళడానికి డబ్బులు కూడా మిగలవు. ఏంటా వెంకీ, దండ పుంజు కోసం ఎక్కడెక్కడ ఎదుగుతున్నట్టున్నావు? మమ్మల్ని అడగకూడదా ఏంటి? ఏరమని నీకు ధైర్యం ఎక్కువేరా. ఉదయం నుంచి 11 కోడి పుంజులు ఓడిపోయి అయినా సరే పందెం కడతానంటున్నావా? బెంగళూరు నుంచి తెప్పించిన పుంజులు చూసావు కదా, దాంతో పందానికి సిద్ధమేనా? ఎంత పెట్టినా సరే నేను కడతా. అన్నా మనం లింగం కూడా దించితే ఎలా ఉంటది? మీరు ఎప్పుడైనా నా మాట మీరి ఏమైనా చేశారట? ఏంటన్నా నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావు? విన్నావుగా మన దగ్గర అసలు పందెం కోళ్ళు ఉన్నాయా లేవని అడుగుతున్నారు. చెప్పరా. ఏంట్రా, నా మీద మీకున్న గౌరవంలే కదా వాడేంటి నన్ను ఎదిరిస్తున్నాడు? అదేం కాదన్నా, ఏదో చిన్నపిల్లాడు పెంచిన కోడి పుంజు మీద ఉన్న ప్రేమతో పరిస్థితి అర్థం కాక అలా చేశాడు. కొట్టానంటే చూడు, నా పరువు మీకు తమాషా అయిపోయిందా? ఇదేంట్రా చూస్తున్నావు? పోరా. పోతురాజు పార్టీ అంటే అందరూ భయపడుతున్నారు. ఏరమను అక్కడే పందెం కడతానన్నాడు రా. గొడవలు వద్దురా. చూసావా బెడస పుందంటే మాటలా? దీనికి గెలవడం సామాన్య విషయమా? వాళ్ళు కొంచెం ఆలోచించే దింపుతారా. మన పొరుగు నిలబెట్టదే. ఇప్పుడు ఏమంటావన్నా? వాడి కోడి పుంజును నీ కళ్ళ ముందు కోసి పారేస్తే ఓకేనా? చెప్పన్నా. 8వ నంబర్ బరిలో పోతురాజు గారి పార్టీ లింగం కోడి పుంజు, రంగస్వామి గారి బెంగళూరు కోడి పుంజు పోటీ పడబోతున్నాయి. బామర్దే, మనకి 1000 రూపాయలు కావాలని తెలుసుకుని అది ఇద్దామని బెంగళూరు నుంచి కోడి
కోడి పుంజం తీసుకొచ్చాక బరిలో కోడి మాట్లాడాలా, నువ్వు మాట్లాడకూడదు. నా కొడుకి మాట్లాడడం తెలియదు, కానీ మీ కోడిని చంపడం తెలుసు. పర్వాలేదా నీకు? అరే ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నీ కోడిని తీసుకుని బయటికి పోరా. అయ్యా అది కాదయ్యా. బయటికి పొమ్మంటున్నాను కదా. అరే లింగం పద, బయటకు వెళ్దాం పద. అయితే మా పుంజి గెలిచిందని రాసిచ్చాలి మనం. అవును రాసిస్తారు. పందెమే జరగలేదు, ఓడిపోయినట్టు రాసి ఇవ్వాలి. వదిలే బావా, ఇలా జరగని పోటీలు అయితేనే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళని పందిలోకి దించకముందే నిలిపేశాం కదా, మరి ఇంకేంటి ఎలమనాన్ని? అదేం కుదరదు, జంట కూర్చుకున్నాక పందెంలోకి దింపాల్సిందే, లేదంటే ఓడిపోయినట్టు రాసిచ్చామనండి. మా కోడి పుంజింది కోడిపోద్దురా. ఆ కోడి కొంచెం ఓడిపోద్దనే కదా పందానికి ముందే వచ్చి ఆపుతున్నాను. అయ్యా మన కోడి వాళ్ళ కోడిని ఈజీగా గెలుతుంది. ఏయ్, ఏది గెలుస్తుందో నువ్వు నాకు నేర్పిస్తున్నావా? అయ్యా నువ్వు టెన్షన్ లో మాట్లాడుతున్నావు, నేను చెప్పేది కొంచెం నువ్వు వినయ్యా. చెప్పేది నేను వినాలా? దుర్గా ఏదో తెలియక చేస్తున్నాడన్నావు, చూసావా? పొగరు, తల పొగరు. నిలువల్ల విషయమేరా, నాకు వయసు అయిందని. అయ్య గురించి నేను ఎందుకు అలా అనుకుంటాను? అన్ని ఇంతగా చెప్తున్నాడుగా. మన కోడి కంటే వాళ్ళ కోడి 1.5 ఇంచు ఎక్కువ, దాని మీద ఎందుకు వదలడం? మన కోడి ఈ పందెంలో ఖచ్చితంగా గెలిచిద్దన్నా. దయచేసి నా మాట వినేనా? రే లింగం, హలో, ఏంట్రా ఇదంతా? మీ నాటకాలు ఏమైనా ఉంటే బయటికి వెళ్ళేసుకోండి. ముందు మీ పుంజుని బరిలో దింపండి, లేదంటే ఓడిపోయామని రాసి వెళ్ళిపోండి. రే సింహాద్రి, ఎక్కువ మాట్లాడితే నీ బుర్ర రామకీర్తన పాటించేస్తాను. అంటే నీకు ఒక రూలు, ఊళ్ళో వాళ్ళందరికీ ఒక రూలా? ఓడిపోద్దనే వాళ్ళకి ముందే తెలుసు. ఏయ్, ఎవరు కోడి ఓడిపోతే పందెం వదిలి చూద్దామా? అదేగా నేను చెప్పేది, రా బరిలో దించు. రే లింగం, ఈసారి పందెం ఏమిటో గుర్తుంది కదా? అయ్యా నీకు తలంపులు తీసుకొస్తానా? ఇక మేము వెయిట్ చేయడం కుదరదన్నా, రాసి చెల్లిపోమని చెప్పండి. రే నీకు నాకోట్రా పందెం, రంగస్వామికి నాకే కదా. రమన్ రాతన్ని ఎందుకు కొరగాని కోడి మీద మీ కోడిని వదిలి నన్ను ఫినిష్ చేయాలనుకుంటున్నారా? ఇది కొరగాని కోడేం కాదయ్యా. రే ఎక్కువగా వాగావంటే ఈ కోడితో పాటు నిన్ను కోసి పారేస్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుతమైన కోడిని తీసుకొచ్చావు, దాన్ని అన్నందుకు కోపం పొడుచుకొచ్చిందా నీకు? అయ్యా ఇది ప్రపంచంలో లేని అద్భుతమైన కోడో కాదో నాకు తెలీదు, కానీ నా కోడి పందెంలో ఓడిపోదని తెలుసు. దుర్గా అన్నా జోడీని ఓకే చేసింది నేను, పందెం గెలిచి చూపిస్తాను. రే లింగం, ఏట్రా ఆ మాటలేట్రా? మరి ఇంకే మిగతా వాళ్ళని బయటకు పోమని చెప్పి నీ పుంజుని బరిలోకి దింపా. అందరికీ ఒక విన్నపం, ఎవరు సెల్ ఫోన్ పోగొట్టుకున్నారు? పుంజుని వదలండి అయ్యా. మన కమిటీ నెంబర్ అప్పలరాజు గారి దగ్గర ఉంది, అది ఆయన నాకు ఇచ్చారు. ఆ ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ నెంబర్ చెప్పేదాన్ని. హలో, నేను పోతురాజుని, అందరూ శ్రద్ధగా వినండి. మరి 8లో నా పార్టీ పేరు మీద కోడి పుంజుని పందులో దింపే ఆ లింగానికి, వాడి కోడి పుంజుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. వాడు ఓడిపోతే ఆ ఓటమితో నాకు సంబంధం లేదని తెలియజేస్తున్నాను. ఏంటయ్యా ఇలా చేశారు? నాకు తెలీదా? లింగంగాడు ఉన్నా ఆయన ఉన్నట్టే కదా, మరి ఎందుకు పోతరాజు పార్టీ అనాలి? నా పుంజి మీద పందానికి ఎందుకు వదలాలి? ఆహా, ఇవన్నీ మీరే స్ట్రిక్ట్ గా చెప్పాలండి. ఏమయ్యా సింహాద్రి, ఏమరి పట్టు ఉన్నప్పుడు లేపేద్దాం చూస్తున్నావా? ఇప్పుడు ఏమవుతుందో చూడు. దీనికి అప్సెట్ అయితే అట్ట, ఇప్పుడే టైటిల్ మొదలెట్టాం. మన పుంజు 2 దెబ్బలేసేసరికి ఆ పుంజు వణికిపోయింది. ఈ పుంజుని వద్దంటారంట అయ్యా. వదిలే, ఇప్పుడు దాని గురించి మాట్లాడదు. అరే ఆగరా, వెళ్ళి స్టవ్ తీసుకొస్తానురా. ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు ఎందుకురా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం గానీ నీకోసం ఏరే చోటు చూసి పెట్టాను రా. అన్నా ఫీలింగ్స్ అనే తర్వాత గానీ ముందు కోడి పుంజం రెడీ చేయి. 10 నిమిషాలే ఉంది. డ్రా అయినా అవ్వాలరా. నా కోడి ఈ పందెం గెలిచిద్దన్నా? గెలిస్తే సంతోషమే కదరా. 8వ నెంబర్ బరిలో ఏళ్ల కోసం తీసుకెళ్లిన కోడి పుంజం రెడీగా ఉంచుకోండి. పోతురాజు గారి పార్టీ లింగం కోడి పుంజు, పోలవరం రంగస్వామి గారి వాడి పొగరు చూసేవంటరా. ఇంకో 2 నిమిషాల్లో బరిలోకి రావాలి. పోలీసు వాళ్ళందరికీ కాఫీలు తెలియపడ్డాయా? పుంజుని వదలండి అయ్యా. ఏదో చెయ్యండి అయ్యా. మధ్య 1000 రూపాయల నోట్లు ఇస్తే తీసుకోవద్దురా. దొంగ నోట్లు చల్లమని అవుతున్నాయంట. రీసెంట్ గా 100 రూపాయల నోట్లు అడిగి తీసుకో. ఆటలు తగ్గించరా.
ముందు పందెం గెలవని 100,000 తర్వాత తెలుస్తుంది. లింగం నీ పుంజుకునే బిడ్డ. కోడి పుంజుతో నాకు సంబంధం లేదని చెప్పాను కదన్నా. వాడు ఓడిపోతే నేనే బాధ్యుని అవుతాను. ఏదేమైనా ఊరు ఆచారం అనేది ఏంట్రా ఇది చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు గొడవ పట్ట 8వ నెంబర్ బరిలో పందెం రిజల్ట్ వచ్చేసింది. పోలవరం రంగస్వామి గారి బెంగళూరు కోడి పుంజు పోతురాజు గారి పార్టీ లింగం కోడి పుంజు మీద ఓడిపోయింది. వారిని వాడు అనంత పని చేశాడన్న. ఆ దృష్టదేవత బిడ్డరా వాడు. అందుకే ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా అని కాపాడుతుంది. రాజా అయ్యా ఆ లింగాన్ని పిలుచుకురా. కోడి పుంజును బాగానే తయారు చేసావు లింగం. ఇది చెప్పడానికి పిలిచారా? మేము తయారు చేస్తే సూపర్ గా ఉంటుందని ఈ ఊరికే తెలుసు. పోతరాజుకు తెలియలేదు కదయ్యా నువ్వు ఇంత బాగా రెడీ చేస్తావని. నీ కోడి పుంజుకు ఒక్క దెబ్బ కూడా తగలేదే. ఆ కోడి మన కొన్ని టచ్ చేయగలదా ఏంది? అది కరెక్టే. నీ కోడిని రెండోసారి వెళ్తావా? అదంతా ఏమవుద్దండి, నాకు 1000 రూపాయలు అవసరం వచ్చింది. అందుకే ఇటు పెట్టి కసి కోడిని పందానికి వదిలాను. నాకు డబ్బులు వచ్చేసాయి, అది చాలు. కోడి బానే ఉందిగా, మళ్ళీ పందెంలో దింపుతానే కదా నీకు గొప్పగా ఉంటుంది, దానికి పేరు వస్తుంది. రెచ్చగొట్టి ఏడికి చూద్దాం అనుకుంటున్నారు. దానికి ఇంకేమైనా చూసుకోండి. ఓడితే డప్పు వద్దని ఆలోచిస్తున్నావా? ఓడిపోయేవాడికి ఆలోచన వచ్చేది. పుంజు మీద అంత నమ్మకం ఉంటే రెండోసారి దింపు. నువ్వు ఓడిపోతే నాకు ₹1 ఇవ్వు. హలో హలో, నా కోడి ₹1 పందానికి దిగే కోడి అనుకున్నారా? నేను ఓడిపోతే నీకు 10,000 ఇస్తానయ్యా. కాపాడే స్వామి. అమ్మయ్యా, ఆడి ఇష్టానికి వెళ్ళి కాసేపు నా బుర్ర ఏడెక్కించాడురా. ఎక్కడ రాడు? నేను తిట్టాన్ని బాధపడుతున్నాడా? అదేం లేదులే అన్న. రెండోసారి వదులుతున్నారా? సూపర్ అయ్యా. మొదటి బరిలోనే వదులుదాం, మనం చూడొచ్చు కదా. సుందరమూర్తి, పళ్ళి గెలుచుకుండా ముందు అనౌన్స్మెంట్ చేయి. ఇదంతా బొమ్మ బొరుసు వేయటం లాంటిదిరా. ఒక్కోసారి మనం అనుకున్నదే పడద్ది. ఏదో మన టైం బాగుండటం వల్ల సబక్కన మైకి లాక్కుని వాడికి నాకు ఏ సంబంధం లేదని చెప్పేసి పందెం జరగబోతుంది. రంగస్వామి గారి బెంగళూరు కొత్త కోడి పుంజుతో పోతురాజు గారి పార్టీ లింగం కోడి పుంజు రెండోసారి పోటీ పడబోతోంది. చూడాలి ఎక్కడికి వచ్చేయండి. ఏమయ్యా సింహాద్రి, నువ్వు వచ్చి రాలేదని పక్కన నెట్టేశారా? ఏయ్ పని చూసుకోరా, పోయినసారి ఎలాగో బయటపడ్డావు. ఇంకా నమ్మకం ఉందా నీకు? రే లింగం, ఏంట్రా ఓవర్గా పోతున్నావు? తగ్గవా నువ్వు? పార్టీ వంటడికి వచ్చి ఇరుక్కున్నాడన్నా. మనం పందెంలో గెలిస్తే 10,000 ఇస్తాడంట. ఓడితే ₹1 చాలంట. సరేరా, ఏదో ఒకటి చేసి చావు. మళ్ళీ ఎందుకు పోతురాజు పార్టీ అని రాయించావు? ఏ గొడవ రాకూడదనేగా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని అన్న మైక్ లో అనౌన్స్ చేశాడు. దాన్ని నువ్వు మెయింటైన్ చేసి వెళ్ళిపోవచ్చుగా. తండ్రితో గొడవలతో కొడుకుంటి పేరు మార్చుకుంటాడా? అన్నా, ఆయనకంటే వయసు అయిపోయింది, ఏదేదో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా అట్టగా మాట్లాడతావేంది? ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను వేరేగా పందెం కాస్తే ఏమనుకుంటారు? పోతరాజు పార్టీ విడిపోయిందని అసహ్యంగా చెప్పుకోరు. మీ విషయాలు తర్వాత మాట్లాడుకుంటారా, ముందు పుంజునోదండ్రా. అంటే నా వదులుతాం త్వరగా. నువ్వు పందెంలో ఓడిపోయి అన్న ఈయన కాళ్ళ మీద పడితే నీకే బాధ ఉండదు, అంతేగా? నువ్వు కూడా ఆయనలాగే అనుకోకన్నా. నా కోడి ఖచ్చితంగా గెలిచిద్ది. ఇంకా ఏమన్నాడు? ఆయనకంటే వయసు అయిపోయింది, ఏదేదో వాగుతున్నాడు. నీ బుద్ధి ఏమైపోయిందని దుర్గంతో అంటున్నాడు. ఆ కోడి పుంజు బరిలో నిలవలేదురా. ఏదోసారి టైం బాగుండి గెలిచింది. దాంతో సంకలో పెట్టుకుపోకుండా రెండోసారి దింపితే అవమానాల పాలైపోతాడు. 1వ నెంబర్ బరిలో పందెం 1.5 నిమిషంలో తీరిపోయిందయ్యా. పోయిందా? నేను చెప్పలా? 40 ఏళ్లగా కోళ్ళని పెంచుతున్నాను, నాకు తెలీదా? లింగం కోడి పుంజు రంగస్వామి గారి కోడి పుంజుని ఏకంగా చంపి పారేసింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ పందెం కనుక చూడకపోయినట్టయితే గొప్ప ఛాన్స్ పోగొట్టున్నట్టే. లింగం కోడి పుంజు గాలిలో ఎగిరెగిరి తల్లింది. ఏమైనా పోతరాజు స్పీడ్ అంటే స్పీడే. హలో నిఖిలేశ, ఇప్పుడు నువ్వు చెప్పేది బాగా అనిపిస్తోంది. ఇస్తానని చెప్పి ఇకుండా ఉంటావా? అబ్బా, ఇలా దుర్గాని పిలుచుకురా. మామ వదిలే మామ, తర్వాత వచ్చి కాళ్ళ మీద పడమంటావా? అది కదా మామ, ఎందుకు అనవసరంగా. ఈసారి పుంజు నేను వదులుతాను. ఒక్కసారి బరిలోంచి పారిపోయిన కోడి ఎప్పటికైనా పారిపోయి పిలుస్తున్నారు. అన్నా మరోసారి అంటే ఎలా అన్నా?
కోడి ఏమన్నా మిషన్ అన్నా? అతను ఎంత అడిగినా ఇస్తానని చెప్పు దుర్గా. ఏమంటే నాకేం వద్దండి, గెలిచిన 10,000 ఏం చేయాలని ఆలోచిస్తుంటే మమ్మల్ని పోయి మీరు. ఇంకేం లేదు కన్నా, వస్తానన్నా. నాకు ఊరవతల తోపుంది కదా, 100 కొబ్బరి చెట్లు ఉన్నాయి. గెలిస్తే రాసి చేస్తాను. 3వసారి పందాన్ని దించమను. అన్న ఏందన్నయ్యనా, ఎవరికి కావాలండి మీ తోపు? ఓడిపోతామని భయమా? భయమా నాకా? నేను సున్నామీలో స్విమ్మింగ్ చేసేవాడిని. 2 సార్లు గెలిచిన వాడికి 3సారి గెలవడం పెద్ద కష్టమే. అయితే పందెం పెట్టుకున్నారా? అరే ఉండరా అన్నా, తోపుని తీసుకుని ఆడ ఏం చేసుకుంటాడన్నా? అదే క్యాష్ గా 2 లక్షలు 3 లక్షలు ఇస్తానని చెప్పండి, 3వసారి వదులుతాడు. అన్నా ఏందన్నా నువ్వు కూడా? సరే 3 లక్షలు ఇస్తాను. 3వసారి నుంచి అతను ఓడిపోతే నేను ఇచ్చిన 10,000 తిరిగమ్మను. అది చాలు. ఒక కోడి పుంజు ఒకే రోజు 3 సార్లు పోటీలో పాల్గొనడం ఇప్పుడే చూస్తున్నా. 22వ బరిలో రంగస్వామి గారి 3వ కోడి పుంజుతో పోతరాజు ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఈ లింగంగాన్ని రెచ్చగొట్టి 3వసారి ఓడిస్తే వాడి పని అయిపోతుంది. వెనక జరిగి నించోండ్రా. ఏమిట్రా దుర్గా, నువ్వు వాడితో చేరావా? ఈ పందులో గెలిస్తే మనోడు సెటిల్ అయిపోతాడు, లేదంటే డ్రాయనే చేస్తాడనే నమ్మకం నాకు. మనం కూడా వెళ్ళి చూద్దామా? పుంజులు వదలండి. ఏంటన్నా మొదటి దెబ్బకి ఎలాగైంది? చేతులు కట్టుకోవచ్చురా, చేతులు కట్టుకుంటే కోడికి కాళ్ళు కట్టేసినట్టు తెలియదు. ఎంతసేపు మీ పేరు ఇక్కడ మారుమోగిపోయింది, ఇప్పుడు ఎవరు నోరు కలపడం లేదే. అర్థమైపోయిందా ఏంటి? మీరు కూడా కష్టపడే కదా మీ కోడిని తయారు చేసింటారు సింహాద్రి. మీ కోడి తనడం చూద్దామని మీకు కూడా ఆశగా ఉంటుందిగా, అందుకే కాసేపు మావాడిని తనదనమన్నాను. అయితే ఇప్పుడు తన మనం నీళ్ళు దాగొచ్చి బయట చేస్తానన్నాడు. సరే కానీ నీ కోడి సాగు చూద్దాం, నువ్వేంది ఇంతగా ఆశపడుతున్నావు? ఈ అచ్చులకి తక్కువ లేదు. మరికి బయట వాళ్ళు మాట్లాడకండి అయ్యా. పుంజులు లేరు కదండి. 2వసారి గెలిచినప్పుడు వెళ్ళిపోవాల్సిందే. 3వసారి అది పుంజులు నాశనం చేశాడు. గాయం లోతుగా అయిందా? సూదిదారం. ఓడిపోతావా? ఛాన్సే లేదు. ఇప్పుడు మన పుంజుని అది పొడిచిందంటే దానికి గేరెక్కిపోతుంది. ఏదో నీళ్లు తాగొచ్చాక తంతుందన్నా. ఇదిగో ఇప్పుడు కొట్టు చూసాడు ఒక షాట్. మా పుంజే కదా షాట్లు కొడుతుందని చెప్పాం కానీ ఎవరు కూడా చెప్పామా? నాలుగు బలమైన దెబ్బలు తగిలాయంటే ఆ కోడి ఎన్ని సొప్పుద్ది. గీత దాటితే ఓడిపోయినట్టేనా అన్నా? అన్నా ఇంకా ఎంత టైం ఉందన్నా? 1 నిమిషం. పుంజుని పట్టుకొని చూస్తాను. పుంజులు సేద తీరుతున్నాయి, ఎవరో కదలకండి. నీళ్ళకి తీసుకెళ్లిన పుంజులు రెడీ చేసుకోండి. కానీ ఈ పందెం ఉడితే అంతా అయిపోయినట్టే. పుంజులు నీళ్ళకి తీసుకెళ్ళండి. పెట్టల మీద వదలాల్సిన కోడి తీసుకొచ్చి పందేలకు దింపావు కదరా. నా కోడిని తప్పుగా మాట్లాడుతున్నాడన్నా. రే తమ్ముడు, నువ్వు చేస్తావు, నేను చేస్తాను. కానీ నెక్స్ట్ వచ్చే 10 నిమిషాలు 50 ఏళ్ల పాటు అలాగే నిలిచిపోతాయి. వదలొద్దు. నువ్వేం చేసైనా సరే
పందెంలో మాత్రం ఓడిపోకూడదురా. 22వ పనిలో జరిగే పందెంలో చివరి రౌండ్ ఇదే. దీన్ని చూడాలనుకునే వాడికి ఇప్పుడు ఆఖరిసారి పుంజులు వదలండి. బయట ఉన్న వాళ్ళు ఎవరూ మాట్లాడకూడదు. పుంజులు వదలండి. అంతేనా, దాని పని అయిపోయింది. ఎల్లికలా పడిపోయింది చూడు. ఇప్పుడు ఎట్టా పారిపోదు చూడన్నా. ఏ అనవసరంగా మాట్లాడద్దు. కోడి వెనక తగ్గాక మాట్లాడు. రే, నేను ఇప్పుడు ఏమన్నాను రా, నీ పుంజు పరిస్థితి చూసుకో. పుంజు సేద తీర్చుకుంటుంది, ఎవరూ కదలకండి. ఎవరు అటు ఇటు కదలకండి. ఏ లింగం, నువ్వు కూడానయ్యా, కదలక. అయ్యా, పుంజు ఓడిపోయేలాగుందయ్యా. వదలొద్దురా, వదలొద్దురా తమ్ముడు, వదలొద్దు. ఇంకా ఎంత టైం ఉందన్నా? ఇంకా 2 నిమిషాలుంది. రెండే నిమిషాలు రా. దగ్గర తమ్ముడు, లే.